హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సార్. అంటే ఈ సందర్భంగా ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇవాళ మెగాస్టార్ అనే ఒక స్థాయి వరకు ఆయన ఎదిగారు. మరి ఆయన ఈ మొత్తం సినీ ప్రస్థానం గురించి ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఎటువంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి రావటం అనేది చాలామంది విషయంలో కనిపిస్తుంది మనకు. అవును. ఎన్టీ రామారావు గారు ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనకేమీ వారసత్వం ఉండి రాలేదు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు వారసత్వం ఉండి రాలేదు. కృష్ణ గారి పరిస్థితి అదే. అదే వరుసలో చిరంజీవి గారు కూడా అలాగే వచ్చాడు. ఆయన ప్రతి ఒక్కరూ తపనతో సినిమా కళాకారుడు కావాలి అనేటువంటి తపనతో ప్రయాణం ప్రారంభించిన వాళ్ళే. అలా ఈయన కూడా, అంటే ఈయనకి ఒక చిన్న లింక్ ఉంది. అంటే చిరంజీవి గారి తండ్రి గారికి సినిమాలో నటించాలి అనేటువంటి ఒక తపన ఉండేది. ఆయన కొన్ని ప్రయత్నాలు చేశారు ఆ రోజుల్లో. ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి కొన్ని పరిచయాలు ఉన్నాయి. ఫల్గుణ మూవీస్ అని ఒక బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ ప్రొడ్యూసర్లతో ఆయనకు రిలేషన్ ఉండేది. ఉండటంతో వాళ్ళని కలిసేవాడు ఆయన. కలిసిన సందర్భంగా ఒక సినిమాలో జగజ్జంత్రీలు, ఆ సినిమాల్లో ఎక్కడో కనిపిస్తాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఇది మన వల్ల కాదులే అని వదిలేసి వెళ్ళిపోయి తన పనిలో తాను ఉండిపోయి, ఆ తర్వాత ఆ వారసత్వంలో చిరంజీవి గారి ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. ఆయన ఒరిజినల్ పేరు శివశంకర వరప్రసాద్. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక పేరు కావాల్సి వచ్చి, అంటే ఇది ఆల్రెడీ ఈ ప్రసాదులు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ప్రసాదు ఇవి కాకుండా ఏదైనా కొంచెం యూనిక్గా ఉండేలాగా ఒక పేరు అనుకుని చిరంజీవి అనే పేరు ఆయన చూస్ చేసుకున్నాడు. దాని వెనకాల ఆయన ఆంజనేయ భక్తుడు, దానికి సంబంధించి ఆంజనేయ స్వామి కళలో కనిపించాడు, లేకపోతే ఆలయంలో తానున్నట్టుగా కళలో వచ్చింది, ఇలాంటి విషయాలు ఆయన చెప్తారు. ఏదైనా కావచ్చు, ఆయన ఆ పేరు పెట్టుకుని ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఇన్స్టిట్యూట్ విద్యార్థిగా వచ్చాడు ఇండస్ట్రీకి. ఆ రోజుల్లో దక్షిణ భారత్ చలనచిత్ర మండలి ఆధ్వర్యంలో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది అక్కడ. తర్వాత అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోసం దీన్ని పక్కకు పెట్టారు. ఆ టైంలో ఒక 4-5 బ్యాచెస్ వచ్చినాయి అందులోంచి. ఆ వచ్చిన వాళ్ళల్లో చిరంజీవి ఒకడు. రజనీకాంత్ కూడా అక్కడి నుంచే వచ్చాడు. ఆయన ఫస్ట్ బ్యాచ్లో వచ్చాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. అదే ఇన్స్టిట్యూట్లో చదువుకుని అదే ఇన్స్టిట్యూట్లో కొంతకాలం ట్యూటర్గా కూడా పనిచేశాడు ఆయన. అలా ఒక రకంగా చూస్తే చిరంజీవికి రాజేంద్ర ప్రసాద్ గురువు. గురువు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు మైమ్ క్లాసులు తీసుకునేవాడు అక్కడ. ఆ మైమ్ క్లాసెస్కి ఈయన హాజరయ్యేవాడు చిరంజీవి. అలా చిరంజీవికి రాజేంద్ర ప్రసాద్ గురువు అని చెప్పుకోవచ్చు మనం. ఇలా మొదలైన ప్రయాణం ఆయన ఇన్స్టిట్యూట్లో ఉండగానే ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏది పునాదిరాళ్ళు అనే సినిమా కోసం సెలెక్ట్ చేశారు. నరసింహరాజు హీరో. ఆ సినిమాలో హీరోతో పాటు ఇంకో 4-5 మొత్తం 4 ఉండాలి. ఇంకా ఆ 4లో ఒకరుగా చిరంజీవిని తీసుకున్నారు. చిరంజీవి ఆ సినిమాలో దొరికిన అవకాశం ద్వారా ప్రజల దృష్టిలో తనకున్నటువంటి టాలెంట్స్ అన్నీ ప్రజలకు తెలియజేయటం కోసం ఎంత లిబర్టీ తీసుకోవాలో అంత లిబర్టీ తీసుకుని చేశాడు పునాదిరాళ్ళు సినిమా. కానీ ఆ సినిమా రిలీజ్ లేట్ అయింది. రిలీజ్ లేట్ అయిన సందర్భంగా ఆయన కమిట్ అయినటువంటి రెండో సినిమా, అంటే ఆయన కెమెరా ముందుకు వచ్చిన మొదటి సినిమా పునాదిరాళ్ళు, రిలీజ్ అయిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. ప్రాణం ఖరీదు ప్రొడ్యూసర్ క్రాంత్ కుమార్ గారు. క్రాంత్ కుమార్ గారి సినిమా కాబట్టి అది రిలీజ్ అయిపోయింది. అందులో ఒక పాలేరు పాత్రలో కనిపిస్తాడు ఆయన. కనిపించి అందులో జాలాది గారు రాసినటువంటి ఒక పాట ఉంది, ఎనియేలు ఎనియేలు అని. ఆ పాట చిరంజీవి మీద రేష్మి అనేటువంటి ఆర్టిస్ట్ మీద చిత్రీకరణ జరిగింది. ఆ పాటకి విపరీతమైన పేరు వచ్చింది. ఆ సినిమా చూసి బయటకు వస్తున్నటువంటి ప్రేక్షకులందరూ ఆ కొత్త నటుడు ఎవరో చాలా బాగా చేశాడు, పర్టికులర్గా సాంగ్లో బాగా చేశాడు అని చెప్పుకున్నారు. అలా తన డాన్సింగ్ టాలెంట్ను ప్రపంచానికి ఆయన మొదటి సినిమాతోనే పరిచయం చేశాడు. పునాదిరాళ్లలో అయితే
ఇంకా తనకున్నటువంటి అనేక కళల్ని ప్రదర్శించే అవకాశం దొరికింది, చేశాడు ఆ పని. ప్రాణం ఖరీదులో ఈ అవకాశం దొరికింది, దీన్ని వినియోగించుకున్నాడు. అలా దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ప్రజల మనసుల్లోకి వెళ్ళటం కోసం విపరీతమైన కసరత్తు చేశాడు చిరంజీవి. ఈ కసరత్తు చేయటం అనేది ఆయన కష్టంతో పాటు ఆ టైంలో ఉన్నటువంటి సామాజిక స్థితిని కూడా గమనించాలి మనం. సమాజంలో ఒక అనుకోని ఒక అడ్వాన్స్మెంట్ జరిగినటువంటి సందర్భం అది. అదేమిటంటే ఇళ్లల్లోకి టీవీలు వచ్చినాయి, అలాగే వీడియో క్యాసెట్ ప్లేయర్స్ వచ్చినాయి, వీడియో క్యాసెట్స్ వచ్చినాయి, వీడియో క్యాసెట్ పార్లర్లు వెలిసినాయి ఊరూరా. వెళ్ళి క్యాసెట్లు అద్దెకు తెచ్చుకుని, క్యాసెట్తో పాటు ప్లేయర్ అద్దెకు తెచ్చుకుని ఇంట్లో టీవీకి కనెక్ట్ చేసి, కొన్ని సందర్భాల్లో టీవీలు కూడా అద్దెకు తెచ్చి సినిమాలు చూడటం అనేది మొదలైంది. అంటే సినిమా అనేది థియేటర్లోనే కాదు, ఇంట్లో కూడా చూసుకోవచ్చు అనే వాతావరణం. మొదట వచ్చిన క్యాసెట్లన్నీ ఇంగ్లీష్ సినిమాలు. ఆ ఇంగ్లీషు సినిమాలతో పాటు మైకేల్ జాక్సన్ ఆల్బమ్స్ ఇవి క్యాసెట్స్గా రావటం మొదలైంది. వీటిని చూడటం మొదలుపెట్టారు యూత్. చూస్తున్నటువంటి యూత్కి ఈ ఎనర్జీని మ్యాచ్ చేసేవాడు ఎవరు అక్కడ కనబట్టలా తెలుగు తెర మీద. ఎందుకంటే అప్పటికి ఉన్నటువంటి హీరోలందరూ 60లకు దగ్గర పడిన బ్యాచ్ ఒకటి రామారావు, నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత బ్యాచ్ కూడా నెమ్మదిగా 37 దాటి ముందుకు వెళ్ళిపోతున్నారు, 40 క్రాస్ అవుతున్న దశ. కాబట్టి ఈ ఎనర్జీని మ్యాచ్ చేసేవాళ్ళు ఎవరు కనబట్టలే. అప్పటి వరకు ఈ VHSలు లేకపోతే ఈ వీడియో క్యాసెట్ ప్లేయర్లు, వీడియో క్యాసెట్లు రావడానికి ముందు దశ ఏమిటి? ఇంగ్లీషు సినిమాలు ఎప్పుడైనా కొన్ని ఊళ్ళల్లో పర్టికులర్గా కొన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యేవి. దానికంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు అవి చూసేవాళ్ళు. సాధారణ ప్రేక్షకులకి ఇదే సినిమా, తెలుగు సినిమాయే సినిమా. రామారావు గారే హీరో, లేదా కృష్ణ హీరో, నాగేశ్వరరావే హీరో. ఇది గొడవ. ఇది చెరిగిపోయిన దశలో చిరంజీవి వచ్చాడు. వచ్చి వీళ్ళు టీవీల్లో చూస్తున్నటువంటి ఎనర్జీని తెర మీద మ్యాచ్ చేశాడు తను. అందుకని ఆ యూత్కి విపరీతంగా కనెక్ట్ అయ్యాడు తను. ఆ కనెక్ట్ కావడానికి తను వంతు కృషి తాను విపరీతంగా చేశాడు. ఓకే. ఒక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఒక సినిమా ఉంటుంది, ఈరంకి శర్మ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. అందులో హే బేబీ అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో తన డాన్సింగ్ టాలెంట్ని ప్రపంచానికి ఆయన తెలియజేశాడు. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే ఆయన ప్రతి సినిమాని ఒక ఎగ్జిబిషన్గా భావించేవాడు. ఎగ్జిబిట్ చేయటం అంటే తనలో ఉన్నటువంటి కొత్త టాలెంట్స్ని పరిశ్రమకు పరిచయం చేస్తే అవకాశాలు వస్తాయి అనే ఉద్దేశంతో యాక్షన్ హీరోగా ఎమర్జ్ కావడానికి తనకున్న అర్హతల మొత్తాన్ని ప్యాక్ చేసి యమకింకరుడు అని ఒక సినిమా చేశాడు ఆయన, రాజ్ భరత్ డైరెక్షన్లో. ఓకే. ఆ సినిమా చిరంజీవిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని ప్రపంచానికి తెలియజేసింది. నిజానికి దానికంటే ముందే ఆయన చట్టానికి కళ్ళు లేవు అనే సినిమా ద్వారా ఒక యాక్షన్ హీరోగా ఎమర్జ్ అయ్యి ఉన్నాడు. అయితే న్యూ వేవ్ యాక్షన్ హీరో ఉండాల్సినటువంటి లక్షణాలు చిరంజీవికి ఉన్నాయనే విషయం యమకింకరుడు చెప్పింది. నిజానికి చట్టానికి కళ్ళు లేవు అనేటువంటి సినిమా ఎంత పెద్ద హిట్ అంటే అప్పటికి ఇండస్ట్రీ రికార్డుగా చెప్పుకుంటున్నటువంటి కొండవీటి సింహం రికార్డుల స్థాయికి వెళ్ళింది దాని కలెక్షన్స్ కొన్ని ఏరియాల్లో. కాబట్టి ఆ లెవెల్లో జనాలని గ్రాప్ చేశాడు. జనాల అటెన్షన్ని గ్రాప్ చేయటం మాత్రమే కాదు, ఒక క్రౌడ్ పుల్లర్గా అవతరించాడు తను. ఈ సందర్భంగా కృష్ణ గారి గురించి చెప్పుకోవాలి. రామారావు గారు 77 నుంచి ఆయన రైజ్ మొదలైంది. 77 వరకు ఒక సెట్ ఉండేది. రామారావు, నాగేశ్వరరావు ఆ మూడో ప్లేస్లో ఎవరో ఒకళ్ళు మారుతూ ఉండేవాళ్ళు. 77 తర్వాత కృష్ణ గారు సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు, నాగేశ్వరరావు గారిని పక్కకి లాగి సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు. రామారావు గారు ఎప్పుడైతే 81లో ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు, ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్లోకి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటున్న దశలో కృష్ణ గారు నెక్స్ట్ మనమే అనుకున్నాడు. ఆ ఆనందం ఆయనకి 3 ఏళ్ళు మించి ఉండలేదు. చాలా క్లియర్గా ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి 83 జనవరిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 82 అంతా ఎలక్షన్ హడావిడిలో ఉన్నారు. ఆయన పార్టీ పెట్టి 9 నెలలు రోడ్డు మీద నిలబడి పార్టీని అధికారంలోకి తెచ్చాడు. తెచ్చి 83 జనవరిలో ఆయన సీఎం అయ్యాడు. 83 అక్టోబర్ ఆ ప్రాంతాల్లో ఖైదీ రిలీజ్ అయింది. ఓకే. సో ఎన్టీఆర్ వెళ్ళిపోయిన వ్యాక్యూమ్ని ఇమ్మీడియట్గా చిరంజీవి ఫిల్ చేశాడు.
అలాగే అప్పటి వరకు ఎన్టీఆర్ గారితో సినిమాలు తీసేటువంటి ప్రొడ్యూసర్స్ ఉండేవారు. దేవి వరప్రసాద్ లాంటి వాళ్ళు. దేవి వరప్రసాద్ గారు కావచ్చు, పల్లవి వెంకటరత్నం గారు కావచ్చు, లేకపోతే అశ్విని దత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నెమ్మదిగా ఇటువైపు టర్న్ అయ్యారు. దత్తు గారు కృష్ణ గారితో కూడా మంచి సినిమాలు తీశాడు, అగ్నిపర్వతం లాంటివి. దేవి వరప్రసాద్ గారు ఇంకెవరితోనూ తీయలే, రామారావు గారితో తీశాడు, మళ్ళీ చిరంజీవితో తీశాడు, అంతే. అలాగే త్రివిక్రమరావు గారు విజయలక్ష్మి ఫిలిమ్స్, జస్టిస్ చౌదరి ప్రొడ్యూసర్ ఆయన చిరంజీవి బాలకృష్ణ ఇద్దరిని ఆల్టర్నేటివ్గా వాడేవాడు. ఒక బాలకృష్ణ సినిమా, ఒక చిరంజీవి సినిమా, లారీ డ్రైవరు, ఇంకోటి గూఢచారి నెంబర్ 1 ఇలాగా చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఒకటి ముందు వెనకగా వెళ్ళాడు. ఓకే. బొబ్బిలి సింహం ఆయన బ్యానర్లో వచ్చిందే. అలాగే చిరంజీవి గారి కొండవీటి దొంగ ఆ బ్యానర్లో వచ్చిందే, అదొక సెట్, ఆయనతో ఒక పద్ధతి. అలా ఈ నిర్మాతలందరూ చిరంజీవితో ఉండేవాళ్ళు. అలాగే తనకంటూ కొంతమంది నిర్మాతలు, అంటే చిరంజీవితో మాత్రమే సినిమాలు తీస్తామనేటువంటి ఒక బ్యాచ్ ఉండేది. కెఎస్ రామారావు గారు ఆయన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో చిరంజీవితో మాత్రమే సినిమాలు తీయాలనుకునేవాడు. వేరే హీరోతో సినిమా చేయదలుచుకుంటే ప్రమోద ఆర్ట్స్ అనేటువంటి వేరే బ్యానర్లో సినిమా చేసేవాడు. ఆయన పుణ్యస్త్రీ అనే సినిమా తీశాడు, ఆ బ్యానర్లోనే వచ్చింది, ప్రమోదాలోనే వచ్చింది అది. అలా అంటే వీరభద్రుడు అనే సినిమా ఏదో చేశాడు ఆయన, అది అందులోనే వచ్చింది. జయకృష్ణ గారి సినిమా అది, వీరభద్రుడు జయకృష్ణ గారి సినిమా. అయితే కెఎస్ రామారావు గారు తీసిన ప్రమోద ఆర్ట్స్లో చేసినటువంటి సినిమాలు ముత్యమంత ముద్దు అని ఒకటి చేశాడు ఆయన రాజేంద్ర ప్రసాద్తో. అది కూడా ప్రమోదాలో చేశాడు తప్ప క్రియేటివ్ కమర్షియల్స్లో చేయలే. కథకుడు కామన్గా ఎండమూరి ఉండేవాడు. ఇలా కెఎస్ రామారావు గారు, అలాగే విజయబాపినీడు గారు పట్నం వచ్చిన పతివ్రతల దగ్గర నుంచి మొదలైంది లింకు. అక్కడి నుంచి ఆయన చిరంజీవితోనే కొనసాగాడు ఆయన బ్యానర్లో. మురళీమోహన్ గారు పర్మనెంట్ హీరో ఆ బ్యానర్కి. అంతకుముందు ఆయన్ని పక్కకి నెట్టి చిరంజీవి ఎంటర్ అయ్యాడు. అంటే చిరంజీవి ప్రవేశించిన తర్వాత పరిశ్రమకి మొదట ఆయన ఇబ్బంది పెట్టింది మురళీమోహన్, చంద్రమోహన్. ఆ ఏరియాలో ఇబ్బంది పెట్టాడు వాళ్ళని. అక్కడి నుంచి ఇమ్మీడియట్గా పైకి ఎదగటం మొదలైంది. ఆ ఎదుగుదల క్రమంలో ఆయన కృష్ణ గారికి ఇబ్బందికరంగా మారాడు నెమ్మదిగా. ఆ తర్వాత తను నెంబర్ 1గా ఎమర్జ్ అయిపోయాడు. 87కి స్థిరమైపోయింది. ఇది స్థిరమైపోయి ఆయన మెగాస్టార్గా ఆవిర్భవించాడు. ఆవిర్భవించిన తర్వాత ఇంకా వెనక 1 to 10 ఆయనే. అది కండిషన్. అంటే ఆయన ఎంటర్టైన్ చేయగలడు, ఎమోషనలైజ్ చేయగలడు, జనాల్ని ఎంగేజ్ చేయగలడు, ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. అలాగే మాస్ని కనెక్ట్ చేసుకోవటానికి తన క్యారెక్టర్లో కొత్తగా ఏ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుంది అనే దానికి సంబంధించి డైరెక్టర్లు చెప్పేటువంటి సలహాలు మరొకటో కాకుండా తను సొంతగా హోంవర్క్ చేసుకునేవాడు. ఆ హోంవర్క్లో నుంచి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క స్టైల్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసేవాడు. అది విపరీతంగా జనాలకు కనెక్ట్ అయ్యేది. ఉదాహరణకి దొంగమొగుడు సినిమాలో దా చూసుకుందాం అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని తన బాడీ లాంగ్వేజ్లో చెప్పేటువంటి పద్ధతి కొంచెం తేడాగా ఉంటుంది. అలాగే కోట్టే గట్ట కారాలనో డైలాగ్, అలాంటివన్నీ తను డిజైన్ చేసుకునేవాడు. ఇది మాస్ని పట్టుకునేటువంటి ఎలిమెంట్స్, వీటిని బలంగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే సినిమా జనంలోకి వెళ్తుంది. ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో, ఇలాంటివన్నీ. ఈ కసరత్తు అంతా చేసేవాడు ఆయన. ఈ కసరత్తు దాంతోపాటు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి తాపత్రయం, ఇవన్నీ పుష్కలంగా ఉండటం మాత్రమే చిరంజీవి సక్సెస్ సూత్రం. అయితే ఒక లోటు ఉంది ఆయన కెరియర్లో. ఆయన చాలా పెద్ద హిట్స్ తీశాడు. ఇప్పుడు అల్లు అరవింద్ గారి బ్యానర్లో ఆయన చేసినటువంటి, నిజానికి శుభలేఖ కూడా ఆయనదే. అది ప్రశాంతి మూవీస్ అనేటువంటి వేరే బ్యానర్లో సినిమా వచ్చినప్పటికీ అరవింద్ గారు భాగస్వామ్యం ఉంది దానిలో. ఆ సినిమాలో విశ్వనాథ్ గారి పద్ధతిలో చిరంజీవి కనిపిస్తాడు. అలాగే ఇది కథ కాదులో బాలచందర్ స్టైల్లో చిరంజీవి కనిపిస్తాడు. మంత్రి గారి వియంకుడిలో బాపు గారి స్టైల్లో చిరంజీవి కనిపిస్తాడు. ఇలా తను ఏ డైరెక్టర్తో పనిచేస్తే ఆ డైరెక్టర్ ఏం కోరుకున్నాడో దాన్ని 100కి
100% ఇచ్చే ప్రయత్నం చేసేవాడు తను. అందుకని ప్రతి డైరెక్టర్ కూడా కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాడు చిరంజీవితో. అలాగే సాగర సంగమం అనే సినిమా కూడా నిజానికి చిరంజీవి చేయాల్సిన సినిమా. అది ఆయన చేతుల్లో నుంచి డ్రాప్ అయి కమల్ హాసన్కి వెళ్ళింది. కమల్ హాసన్కి వెళ్ళడానికి కారణం ఇతనికి టాలెంట్ లేదో అనో మరొకటో కాదు, మార్కెట్ ఇష్యూ. కమల్ హాసన్ని పెట్టుకుంటే 4-5 రాష్ట్రాల మార్కెట్ వస్తుంది. ఓకే. అందుకని ఆర్థిక కోణంలో ఆలోచించి కమల్ హాసన్ని యాప్ట్ అనుకున్నాడు ఆయన, ఏడిది నాగేశ్వరరావు గారు. విశ్వనాథ్ గారు ఫిక్స్ అయిన హీరో చిరంజీవి ఆ సినిమాకి. చిరంజీవి మీద ఆల్రెడీ ఆ ప్రయోగం చేశాడు ఆయన. శుభలేఖ సినిమాలో ఒక ఫ్రిడ్జ్ యాడ్ ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ యాడ్ అన్ని డ్యాన్సులు పెడతాడు దానిలో, కూచిపూడి, కథకళి, భరతనాట్యం, ఇవన్నీ పెడతాడు. వీటన్నిటిలోనూ అతనితో నర్తన చేయిస్తాడు చిరంజీవితో. ఆయన ప్రతిదీ శేషు మాస్టర్ దగ్గర నేర్చుకుని చాలా పద్ధతిగా చేశాడు. ఇది ఆయన సక్సెస్ సూత్రం. డైరెక్టర్ ఏం చెబితే అది తను ఎంత బెటర్ ఇవ్వగలిగితే అంత బెటర్ ఇచ్చేటువంటి పద్ధతిలో ఉండేవాడు. ఓకే. బాలచంద్ర గారితో చేసినటువంటి ఇది కథ కాదు సినిమాలో ఆయన టోటల్గా విలనిష్ క్యారెక్టరే. ఆ సినిమాలో కమల్ హాసన్ ఉన్నాడు, శరత్ బాబు ఉన్నాడు, వాళ్ళందరూ సీనియర్లు అప్పటికి. అయినప్పటికీ చిరంజీవికి పేరు వచ్చింది ఆ సినిమాలో. ఇలా చిరంజీవి ఉన్న సినిమాల్లో ఆయనకే పేరు వచ్చేది. ఇంటిగుట్టు అనే సినిమా చంద్రమోహన్ వీళ్ళందరూ కలిసి చేసిన సినిమా. దానిలో కూడా చిరంజీవి కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఈవెన్ మంచు పల్లకిలో కూడా చిరంజీవి కొంచెం సపరేట్గా కనిపిస్తాడు మిగిలిన బృందం కంటే కూడా. దానికి సంబంధించి ఆయన కష్టం ఆయన పడేవాడు. ఇది చిరంజీవిని నిలబెట్టినటువంటి అంశం. అలాగే ప్రొడ్యూసర్ల పట్ల, డైరెక్టర్ల పట్ల చాలా వినయంగా ఉండేవాడు. వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడు కాదు, డిస్టర్బ్ చేసేవాడు కాదు. అవసరమైతే వాళ్ళ కష్టం కూడా తనే పడేటువంటి ప్రయత్నం చేసేవాడు. ఇది ఆయనకు ఒక స్థాయిని, గుర్తింపుని ఇండస్ట్రీలో తీసుకొచ్చింది. అందుకని చిరంజీవి హీరోగా ఎమర్జ్ అవ్వటం అనేది ఒక జనరేషన్, అంటే కొత్త జనరేషన్, అంతకుముందు ఇండస్ట్రీతో లింక్ అయినటువంటి జనరేషన్స్ కంటే ఒక డిఫరెంట్ జనరేషన్ వచ్చింది అప్పుడు. ఆ డిఫరెంట్ జనరేషన్ ఆకాంక్షల మేరకు హీరో పాత్ర ఎలా ఉండాలని వాళ్ళు అనుకుంటారో ఆ హీరోని పూర్తి స్థాయిలో పోర్ట్రేట్ చేశాడు. అందువలన చిరంజీవి అన్బీటబుల్ స్టార్గా ఎదిగాడు. ఇంకా ఆయన ప్రాంతంలో ఇంకెవరూ లేరు. 1 to 10 ఆయనే. ఆయన మెగాస్టారా లేకపోతే మరొక స్టారా ఇవన్నీ తర్వాత. అలాగే చిరంజీవి అద్భుతమైన పెర్ఫార్మర్ కూడా, మంచి నటుడు. డైలాగ్కి సంబంధించి ఆయనకుండే లిమిటేషన్స్ ఆయనకు ఉన్నప్పటికీ పెర్ఫార్మర్ అనేది ప్రూవ్ చేసుకున్న సినిమాలు అనేకం ఉన్నాయి. స్నేహం కోసం సినిమాలో చేసిన ముసలి పాత్ర చాలా బాగా అభినయించాడు ఆయన. అయితే అలాంటి సినిమాలు ఫ్రీక్వెంట్గా రావడం లేదు అనేది ఒక బాధ ఉంది అభిమానులకి. మధ్యలో ఆయన పొలిటికల్ ఎంట్రీ, ప్రజారాజ్యం ఒక 9 ఏళ్ళు అటు వెళ్ళిపోయింది టైం. ఇప్పుడు ఆ టైంను రీగైన్ చేస్తున్నాడు ఆయన. రీగైన్ చేస్తూ 69వ పుట్టినరోజు జరుపుకుంటాడు. అంటే 70లోకి వచ్చాడు ఆయన. 70లోకి వచ్చిన టైంలో ఇంకా ఈ తరహా సినిమాలు చేస్తున్నాడు ఆయన. అయితే ఆయనకి తీరని కోరికలు ఉన్నాయి కొన్ని. ఒక జానపదం చేయాలి, ఒక పౌరాణికం చేయాలి, ఇలాంటి చారిత్రకం చేశాడు ఆల్రెడీ సైరా అనే ప్రయోగం. ఇప్పుడు ఒక పౌరాణిక సినిమా డిజైనింగ్లోకి వెళ్తే బాగుంటుంది ఆయన. నిజానికి ఆయనతో ఒక పౌరాణిక సినిమా చేయాలని టి సుబ్రహ్మరెడ్డి గారు అనుకున్నాడు ఆ రోజుల్లో, స్ట్రైట్ రౌడీ సినిమా చేసేటప్పుడు. వీరార్జున అని ఒక టైటిల్ కూడా అనుకున్నాడు, అది వర్కౌట్ అవ్వలేదు ఏ కారణం చేతో. అలా చిరంజీవి గారికి ఒక పౌరాణిక సినిమాలు నటించేటువంటి అవకాశం మిస్ అయింది. ఇప్పుడు ఆ అవకాశం అందిపుచ్చుకోవడానికి ఏం చేయాలని చూస్తున్నాడు ఆయన. ఆ ప్రయత్నాలు, ఆ సన్నాహాలు డెఫినెట్గా ఆయన నుంచి ఒక పౌరాణికం. నిజానికి ఎన్టీఆర్ రావణ పాత్రలో చాలా బాగుంటాడని ఒక ఇది ఉంది, అభిప్రాయం ఉంది. కానీ చిరంజీవి కూడా బాగానే ఉంటాడు. ఒక ప్రయోగం చేయొచ్చు ఆయన మీద. అలా పౌరాణికాల్లో చేశాను అనే తృప్తి ఆయనకు దక్కుతుంది. అలాగే ఇంకోవైపు జానపదాలు చేయాలనే కోరికని ఆయనే ఒక వేదిక మీద పంచుకున్నాడు. నాగస్విని అడిగాడు, నాతో పాతాళ భైరవి లాంటి సినిమా ఒకటి అటెంప్ట్ చేయొచ్చు కదా అని. ఆయన చూద్దాం అన్నాడు. అదొక ఆశ ఉంది ఈయనకి. ఇలా చిరంజీవి అనేవాడు తెలుగు సినిమా చరిత్రలో ఒక స్పెషల్ పేజ్. ఆయన పొలిటికల్గా వెళ్ళాడు, దెబ్బతిన్నాడు, వెనక్కి వచ్చేసాడు, ఇలా 100 విమర్శలు ఉన్నప్పటికీ చిరంజీవి. అందుకని
ఆయనకి 69వ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే విషెస్ చెప్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.